ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరొక డిఫరెంట్ వంటకంతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటారా, బొంబాయి రవ్వ ఆనపకాయ గుజ్జుతో హల్వా చేయబోతున్నానండి. మరి ఇది ఎలా చేయాలా, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి మీకు చూపిస్తున్నాను కదా. పంచదార, బెల్లం, బొంబాయి రవ్వ, ఇది హాఫ్ వద్ద సరిపోతుంది. గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెయ్యి, యాలకులు, జీడిపప్పు. ఇది ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ఈ పద్ధతి సరిపోతుంది ఆ క్వాంటిటీకి. ఇది ముందుగా దీంతో చెక్కు తీసేసుకొని గుజ్జు తయారు చేసుకొని కోరి దాంతో ఇలా సన్నగా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లో గింజలు అవి తీసేసాను. ఈ మాత్రం అయింది. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా తీసేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. ముద్దలా వచ్చింది కదా, ఈ వాటర్ తీసేసుకొని బౌల్లో తీసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి పోసుకుందాం. జీడిపల్లిని వేపుకుందాం. ఇవి అయిపోయి ఒక బౌల్లో తీసుకుందాం. నెయ్యి వేసుకొని ఇలా తురుము పెట్టుకుందాం. ఈ ఆనపకాయ తురుముని ఇట్లా అయిపోయింది. ఇది మరి ఒక బౌల్లో తీసుకుందాం. మరి కాస్త నెయ్యి వేసుకొని ఈ బొంబాయి రవ్వ కూడా వేపుకుందాం. బొంబాయి రవ్వ కూడా వేగిపోయింది. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. దీంట్లో కాస్త వాటర్ పోసుకొని ఈ బెల్లం ముక్క, ఈ పంచదార, తీగ పాకం వచ్చేదాకా ఇది మరిగించుకుందాం. ఇది సన్న మంట మీదే చేసుకోవాలి. ఈ పాకం వచ్చింది. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఎందుకంటే మరీ చిక్కబడితే మనకి గట్టిగా వస్తుంది అనమాట. ముందుగా సిద్ధం చేసుకున్న ఆనపకాయ గుజ్జు దీంట్లోనే ముందుగా వేపుకున్న బొంబాయి రవ్వ, ఇలా మనం కలుపుకుంటూ దాంట్లో నెయ్యి మధ్య మధ్యలో పోసుకుంటూ ఉండాలి. ఇది ఒక మూత పెట్టి ఆవిరి పెట్టినప్పుడు అది లోపల రవ్వ ఉడుకుద్ది అనమాట. చేపు మూత పెడదాం. చూడండి, మూత పెట్టగానే చక్కగా పైకి ఉడికిందనమాట. ఉడికి ఉబ్బింది. ఆవిరి పట్టడం వల్ల అలాగా నూక ఉడుకుద్ది. పంచదార వేసాం కదా ఫస్ట్, గరుగ్గా ఉంటుంది అనమాట. దీంట్లో మరి కాస్త నెయ్యి వేసుకున్నాం. ఒక 2 నిమిషాలు ఉండిచ్చి ఇప్పుడు దించేసుకుందాం. చితకొట్టి పెట్టుకున్న ఈ వేలప్పుడు అలాగే ఈ జీడిపప్పుల్ని కూడా దీంట్లో వేసుకుందాం. చూడండి, చక్కగా తయారైపోయింది. దీంట్లో మిగతా నెయ్యి కూడా వేసుకుందాం. వేడి వేడిగా కమ్మనైన బొంబాయి రవ్వ ఆనపకాయ గుజ్జుతో హల్వా తయారైపోయింది. మరి మీరు కూడా ఇది తయారు చేసుకొని టేస్ట్ చూసి నాకు చెప్పండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగుందో. చక్కగా మీరు ట్రై చేసి చూడండి.